కాడ హాఫ్ డే ఉంది. ఈ నోటీస్ పెంచుతారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే డీసెంటేషన్ సరిగ్గా చేయక దాని మీద ఫోకస్ చేయాలి. మీరు డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. కమిషనర్స్ అండర్ అసెస్మెంట్ అన్అసెస్మెంట్ కాన్సన్ట్రేషన్ చేసి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అట్నే జేసీ గారు ఇక్కడే ఉంటారు. మున్సిపాలిటీ స్ట్రెంత్ అవుతుంది. అంటే మీ కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తారు. జరుగుతుంది సార్. చుట్టూ సాలిడ్ వేస్ట్ సార్, లెగసీ వేస్ట్ సార్, అదంతా క్లియర్ చేయడానికి వచ్చాను సార్. ఇప్పుడు డంపింగ్ యార్డు గూడెం చెరువు దగ్గర ఉంటాయి సార్. 1.5 years కావాలా? ఈ 1.5 years కూడా ఇప్పుడు లెగసీ ఎవరైతే తీసేస్తున్నారో వాళ్ళు అక్టోబర్ 2 అయిపోతానే వాళ్ళే 7 పెడితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నుంచి రావాలి సార్ కూడా పెట్టించాం. ఎమ్మెల్యే ఫోన్ చేస్తాం సార్. ఇప్పుడు ఎక్కడ బయలుదేరి ఫైలు సార్ దగ్గర మన దగ్గర ఉంటే చేయిస్తాను. సార్ లీవ్ అవుతాడు, జాయిన్ అవుతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి కాదు నోట్ చేస్తాను. ఖాళీ వస్తుంది, ఇస్తారు. మనకు పెదర్పాడులో ఒక 5 acres కలెక్టర్ గారు ఇచ్చారు సార్. ఇంతకుముందు డంపింగ్ యార్డ్ అని దానిపైన కోర్టుకు వెళ్ళారు సార్. కోర్టుకు వెళ్తే డంపింగ్ చేయొద్దండి, వేరే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మీరు ఉపయోగించుకోండి అని చెప్పారు సార్. ఇప్పుడు అది మనము మళ్ళీ మార్చుకోవాలి సార్. సాలిడ్ వేస్ట్ కింద కలెక్టర్ ప్రపోజల్ పెట్టాను సార్ ఎంఆర్ఓ ద్వారా. అది కానీ మనకు గవర్నమెంట్ ల్యాండ్ సార్. సార్ అది కోర్టు వచ్చేసి డంపింగ్ అనేది అక్కడ చేయకూడదు అనేది డైరెక్షన్స్ ఇచ్చింది సార్. సార్ అది త్రూ ఎంఆర్ఓ ద్వారా కలెక్టర్కి పంపించాను సార్. అది సార్ ఆర్డీఓ దగ్గరికి పంపించాను సార్. ఎర్రగుంట్ల సార్, ఎర్రగుంట్ల ఎస్టీపీకి మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది సార్. ఫండ్ సేమ్ 18 మున్సిపాలిటీ కూడా సార్ అవార్డు కోసం ప్రకటించినాం సార్. ఆర్టీఓ గారి దగ్గర నుంచి 300 crores దానికి అడిగితే ఇచ్చారు. ఫైనాన్స్ ఫాలోఅప్ చేస్తాం. చేస్తారు నాకే తెలుసు. నేను మా వాడు పడే చెప్పాను, నిక్కచ్చిగా కలెక్షన్ చేయండి, పబ్లిక్ ఫెసిలిటీస్ ఇస్తాము. నిక్కచ్చిగా కలెక్ట్ చేయకుండా 1 to 3% రోడ్లు పోతాయి, 1 to 3% పోతాయి. బట్ సేమ్ ఫెసిలిటీస్ ఇస్తే 10 to 15% రోడ్లు వస్తాయి. ఎవరైనా కోరుకునేది ఏంటంటే ఫెసిలిటీస్ కోరుకుంటారు. ఒక అతను మనీ కడుతున్నాడు, ఒక అతను కట్టాలా, డబ్బులు రానే మనం పని చేయలేడు. ఇద్దరు డబ్బులు కడితే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వగలం. ఒకరు కట్టి ఒకరు కట్టినప్పుడు అల్టిమేట్గా ఫెసిలిటీస్ తగ్గిపోతాయి. దానివల్ల అతను సాటిస్ఫై కావట్లేదు, ఇతను సాటిస్ఫై కావట్లేదు. అందువల్ల మీరు అసెస్డ్ మీరు ఫోకస్ చేయండి. మీ డైరెక్టర్ గారు కూడా వస్తారు, కూర్చుంటారు. ప్రభుత్వాన్ని మేడం కూడా వస్తారు, నా రోజు కూడా వస్తాను. నేను కూడా వీలైతే లాస్ట్ డే మొదటి రివ్యూ పెట్టుకుంటాను. లాస్ట్ డే పర్టికులర్గా ఆన్ ట్యాక్సెస్, ఆన్ డిఫరెంట్ ట్యాక్సెస్ అండ్ అన్అసెస్డ్ అసెస్డ్ వీటి మీదే మాట్లాడతాను. దానికి నేను 29 దాకా ఉంటా. అవసరమైతే 30 నుంచి మీ హెచ్ఓడి మీటింగ్ పెట్టుకొని ఇంత మీటింగ్ పెట్టుకొని ఈ 4 రోజుల్లో మీరు ఈ అసెస్డ్ ఒక స్టేజ్ తీసుకురండి. ప్లాన్ ఆఫ్ టూల్స్ కూడా మీరు చూడండి. కొన్ని అంటే లేఅవుట్స్లో ఓపెన్ స్పేస్ వదలకుండా కట్టేసినట్టు ప్రాబ్లం ఉంది. స్టేట్ అంతా వాళ్ళకి ఏం చేయాలని వర్కౌట్ చేస్తున్నాం. 2-3 ఆప్షన్స్ చూపిస్తున్నాం.
వాటిలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాని విశేష వాల్యూలో 1 crore ఈక్వల్ ఉండేది ఇస్తే యాక్సెప్ట్ చేసినట్టుగా చేస్తామని అప్పుడు పెట్టారు. ఫైనలైజ్ చేస్తాం. దానివల్ల కొన్ని క్లియర్ అయిపోతాయి లేఅవుట్స్. వీటి మీద ఫోకస్ చేయండి. అల్టిమేట్గా మున్సిపాలిటీస్ ఇన్కమ్ రావాలి. అంటే 15 లక్షలు, నెల్లూరు 7.5 లక్షలు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు కడప జిల్లా అంటే పాత జిల్లా కంబైన్డ్ జిల్లాలో ఉన్న 10 మున్సిపాలిటీస్లో ఈరోజు అటు మున్సిపల్ కమిషనర్స్, టౌన్ ప్లానింగ్ అధికారులతోనూ మరియు జేసీ గారితోనూ మరియు రీజనల్ డైరెక్టర్స్తోనూ ఈరోజు రివ్యూ జరిగింది. ఈరోజు కడపలో తీసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టౌన్ ప్లానింగ్లో గత 2014-19లో అనేక రిఫార్మ్స్ చేశాం. 2014 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశంలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆన్లైన్, అది కూడా క్యాట్ సాఫ్ట్వేర్ ఉండి అన్ని డాక్యుమెంట్స్ ఉండి క్యాట్ సాఫ్ట్వేర్లో ఇన్పుట్ చేస్తే వితిన్ 1 minute అప్రూవల్ వచ్చేది. అలాంటిది గత ప్రభుత్వం దాన్ని నిర్వహణ చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ చేసి ఆన్లైన్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసాం. సాఫ్ట్వేర్ ఇంకా లేటెస్ట్ చేసామంటే అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా లింక్ చేసాం. ఆ సాఫ్ట్వేర్ కూడా రెడీ అయింది. మరొక 1 నెల రోజుల్లో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ కావచ్చు, సీకోస్ట్ అథారిటీ కావచ్చు, వీళ్ళందరి యొక్క సాఫ్ట్వేర్లు కూడా మున్సిపల్ సాఫ్ట్వేర్తో ఇంటర్లింక్ అవుతాయి. పేమెంట్ మున్సిపల్ సాఫ్ట్వేర్లో కడితే అది ఆటోమేటిక్గా పర్మిషన్లు వచ్చే సిస్టమ్ తీసుకొచ్చాం. అది మరొక 1 నెలలో ఆ సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం అనేక అవకతవకల వల్ల టీడీఆర్ బాండ్లలో 100 కోట్లలో 1000 కోట్లలో ప్రభుత్వానికి నష్టం వచ్చింది. టీడీఆర్ బాండ్లో అనేక అవకతవకలు జరిగినాయి. మీకు అందరికీ తెలిసిందే. ఒక తణుకులోనే దాదాపు 700 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద ఫోకస్ చేయటం, టౌన్ ప్లానింగ్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉండాయో స్టడీ చేశాము. అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, అదేవిధంగా సిస్టంలో ఎక్కడ డీవియేషన్ లేకుండా చేయగలిగాము. ఈ నేపథ్యంలో ఈరోజు కడపలో మెయిన్గా దాని మీదే ఫోకస్ చేసి డిస్కస్ చేయడం జరిగింది. చేస్తే కమలాపురం దాంట్లో 2 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. జమలమడుగులో 9 ఉన్నాయి. మైదుకూరులో 5 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. బద్వేల్లో 49 షార్ట్ ఫాల్స్, పులివెందులో 18, పొద్దుటూరులో 15, కడపలో 387 షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు లాస్ట్ 1 year నుంచి. అంటే షార్ట్ ఫాల్స్ వేస్తే వాళ్ళు మళ్ళా రాలా. ఆ షార్ట్ ఫాల్స్ని అంటే కొంత డాక్యుమెంట్స్ షార్ట్ ఉండొచ్చు, పేమెంట్ షార్ట్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ షార్ట్ ఫాల్స్ వేసిన వాళ్ళు తిరిగి మళ్ళా రాలేదు. నేను అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. అమరావతి నుంచి కూడా అధికారులను మండేకి రమ్మన్నాను. అవసరమైతే ఒక 1 week అయినా ఇక్కడే ఉండి ఎవరికైతే షార్ట్ ఫాల్స్ వేశారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించి ఆ షార్ట్ ఫాల్స్ ఎందుకు ఫిల్ చేసుకోలేకపోయారు అని వాళ్ళని అడిగి ఆ షార్ట్ ఫాల్స్ మ్యాక్సిమం ఫిల్ అయ్యేటట్టుగా చేయమని ఆదేశించడం జరిగింది. వాళ్ళు వచ్చే లోపల యాక్చువల్గా ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్స్ కూడా ఒకసారి ఈ షార్ట్ ఫాల్స్ వేసిన వాడికి ఫోన్లు చేసి రమ్మని పిలిచి ఆ షార్ట్ ఫాల్స్ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదు, మీరు ఇబ్బంది లేదని కనుక్కొని
అవి చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఈ షార్ట్ ఫాల్స్ కంప్లీట్ అయ్యి వాళ్ళ ప్లాన్ అప్రూవల్ అయితే వాళ్ళు బిల్డింగ్లు కడితే మున్సిపాలిటీస్కి ఇన్కమ్ వస్తుంది. మున్సిపాలిటీస్కి ఇన్కమ్ వస్తే ప్రజలకు సేవ చేయడానికి మున్సిపాలిటీస్కి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే లెగసీ చెత్త. గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. 85 లక్షల చెత్త డంప్ యార్డ్స్లో ఉంది. దాన్ని క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర మొదటి మీటింగ్లో మచిలీపట్నంలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మాకు 1 year లోపల ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నుల చెత్తని తొలగించాలని దాని మీద ఫోకస్ చేశాం. మోర్ దెన్ 50% ఇప్పుడు క్లియర్ అయిపోయింది. రేపు October 2కి పూర్తి అయ్యే విధంగా యాక్చువల్గా టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ఈరోజు జరుగుతుంది. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా 85 లక్షల చెత్తని తొలగిస్తాం. ఎందుకంటే ఆ లెగసీ వల్లనే అనేకమైన జబ్బులు వచ్చేది. ఎక్కడైతే డంప్ యార్డ్స్ ఉంటుందో ఆ డంప్ యార్డ్స్లో వంటగదిలో చెత్త కానీ లేదా ఇంటి పరిసరాలు కానీ అదేవిధంగా హోటల్స్లో కానీ స్కూల్స్ దగ్గర వచ్చే చెత్త కానీ ఈ చెత్త అంతా ఒక దగ్గర వేయటం వల్ల అక్కడి నుంచి వచ్చే అనేక విషవాయువుల వల్ల కానీ వాటి వల్ల అనేక జబ్బులు వస్తుంటాయి. సో జబ్బులు మనకు రాకుండా ఉండాలంటే తగ్గాలంటే ఫస్ట్ చెత్త తొలగించాలి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో ఒక మెయిన్ ప్రయారిటీ. అందుకని ముఖ్యమంత్రి గారు October 2వ తేదీకి క్లియర్ చేయమన్నారు. ఆ విధంగా ముందుకు జరుగుతుంది. ఈరోజు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే మాస్టర్ ప్లాన్స్ 123 మున్సిపాలిటీస్లో గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్స్ చేసింది. కొన్నిట్లో చేసింది, కొన్నిట్లో వదిలేసింది. ఆ చేసిన వాటిలో కూడా అనేక అవకతవకలుండి అనేక మంది కంప్లైంట్స్ ఇవ్వటం, కోర్టు పోవటం జరిగింది. మన మధ్య విశాఖపట్నం పోతే విశాఖపట్నంలో అదే ప్రాబ్లం. సార్ మా రోడ్డు తీసేశారు, అక్కడ పెట్టారు, మా ఇంటి ముందు రోడ్డు వేశారు, ఇలా రకరకాల కంప్లైంట్ వస్తే మొత్తం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో ఎక్కడైతే కంప్లైంట్లు వచ్చాయో అవన్నిటిని ప్రజల నుంచి వినతులు తీసుకొని ఇబ్బంది లేకుండా చేయమన్నాం. ఇక్కడ కూడా యాక్చువల్గా ఈ యొక్క 10 డివిజన్లో 10 మున్సిపాలిటీస్లో కూడా వాళ్ళు కూడా అడిగారు. వాటికి కూడా ప్రాసెస్ జరుగుతుంది. వీటిని కూడా ఒక 6 నెలల లోపల రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 6 నెలల్లో మాస్టర్ ప్లాన్స్ 100% పూర్తి చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ రైనీ సీజన్ వచ్చేసింది. డీసిల్టేషన్ ప్రభుత్వం రాగానే మా మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే ఇమీడియట్గా డీసిల్టేషన్ చేయమన్నారు. దానికి రాష్ట్రం నుంచి కూడా కొంత ఫండ్స్ ఇచ్చారు చిన్న చిన్న మున్సిపాలిటీస్కి. చాలా చక్కగా చేశారు. మళ్ళా వర్షాలు వస్తున్నాయి కాబట్టి సెకండ్ టైం కూడా చేయమంటే ఇప్పుడు అన్ని మున్సిపాలిటీసు డీసిల్టేషన్ చేస్తున్నారు. అది కూడా రాష్ట్రంలో 2349 కిలోమీటర్లు పొడవున్న మేజర్ డ్రైన్స్ ఉన్నాయి. 2349 కిలోమీటర్లు, అందులో 850 కిలోమీటర్లు పూర్తి చేశారు. మిగతా అది కూడా డీసిల్టేషన్ జరుగుతుంది. అది కూడా త్వరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి రోడ్లోనూ ట్రీ ప్లాంటేషన్ చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చాము. ఈ రైనీ సీజన్లో 5 మీటర్లకు ఒక చెట్టు లెక్కన ప్రతి రోడ్లో దాని మీద కూడా అధికారులు యాక్చువల్గా టోటల్ ఫోకస్ చేస్తున్నారు. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యూచర్లో ఎక్కడ కూడా డంప్ యార్డ్స్ ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. 2014-19లోనే 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అయితే ప్రభుత్వం పోవటం వల్ల వాళ్ళ గత ప్రభుత్వం ఆపేసింది. అయితే విశాఖపట్నం అండ్ గుంటూరు రెండిట్లో పూర్తయినాయి. ఈ రాష్ట్రంలో ఈరోజు 7,000 టన్నులు వస్తుంటే 2,500 టన్నులు ఈరోజు ఆ 2 వేస్ట్ ప్లాంట్కి పోతున్నాయి. బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరొక 5 ప్లాంట్లను ఎస్టాబ్లిష్ చేయమన్నారు. నెల్లూరులో ఒక ప్లాంట్ ఆల్రెడీ టెండర్ అయిపోయింది, కాకినాడలో టెండర్ అయిపోయింది. త్వరలో ఈ కడపలో, కర్నూలులో, విజయవాడలో మరొక 3 ప్లాంట్లకు టెండర్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి కావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో వచ్చే 7,000 టన్నులు పర్ డేలో 6,500 టన్నులు ఈ 7 ప్లాంట్లలో పోయి బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ఎక్కడ కూడా మళ్ళీ డంప్ యార్డ్స్, చెత్త కుప్పలు అనేవి ఉండవు. డెవలప్డ్ కంట్రీస్లో జరుగుతున్నది అదే. అవన్నీ చూసాం. అవన్నీ చూసి నేనే యాక్చువల్గా అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు పోయినప్పుడల్లా ఈ సాలిడ్ వేస్ట్ గురించి స్టడీ చేశా. అవన్నీ ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఆయన వెంటనే 10 ప్లాంట్లు స్టార్ట్ చేయమని 2014-19లో శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం ఆపేసింది. 2 జరిగినాయి. ఈ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు 7 ప్లాంట్లకి యాక్చువల్గా చేయడానికి జరిగింది. ఇవైతే ఖచ్చితంగా కడప పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీస్ కానీ పంచాయతీల్లో చెత్త కూడా ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోతుంది, అక్కడ బర్న్ అయిపోతుంది. ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ముందుకు పోతుంది. అదేవిధంగా సివరేజ్ అన్నిటికంటే ఇంపార్టెంట్. వంటగదిలో, బాత్రూముల్లో, టాయిలెట్స్లో నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది డ్రైన్స్లోకి వచ్చేస్తుంటుంది. డెవలప్ కంట్రీస్ అయితే అండర్ గ్రౌండ్స్లో వెళ్ళిపోద్ది బయటికి, దాన్ని ట్రీట్ చేసి కాలువలోకి వెళ్తారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తిగా చేయాలంటే దాదాపు 50,000 కోట్లు రావాలి. ప్రభుత్వం పెట్టే స్టేజ్లో లేదు. అందుకని ఓపెన్ డ్రైన్స్లోనే పోతుంది. అయితే ఆ పోయిన వాటరు కెనాల్లో కలిసే దగ్గర ట్రీట్ చేసి వదలాలి. ఈరోజు ఎన్జిటి చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. దాని మీద అన్ని మున్సిపాలిటీస్లో సివరేజ్ ప్లాంట్కి శాంక్షన్ చేస్తున్నాం. అయితే కొన్ని దగ్గర సివరేజ్ ప్లాంట్ పెట్టడానికి ల్యాండ్ లేదు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాన్ని కూడా యాక్చువల్గా రాబోయే 2-3 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే సివరేజ్ వాటర్ వస్తుందో అదంతా ట్రీట్ చేసే కెనాల్స్లో పంపించే విధంగా రాబోయే 2 సంవత్సరాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ 2014-19లో నేనే మున్సిపల్ శాఖ మంత్రిని. అప్పుడు అన్ని మున్సిపాలిటీస్లో మిషనరీస్కి యాక్చువల్గా ప్లాన్ చేసాం, స్వీపింగ్ మిషన్స్. రోజు స్వీపింగ్ చేసే వాళ్ళని చూస్తుంటే మనకే బాధేస్తుంది, వాళ్ళ డ్రెస్ వాళ్ళని చూస్తుంటే. అదేవిధంగా స్కావెంజర్స్ చూస్తే మనకే బాధేస్తుంది. కానీ డెవలప్డ్ కంట్రీస్ చూస్తే వాళ్ళ పరిస్థితి అలా ఉండదు. వాళ్ళంతా 100% మిషనరీస్ వాడతారు. అందుకనే 2014-19లో అనేకమైన ఎక్విప్మెంట్ కొన్నాం, స్వీపింగ్ మిషన్స్ కొన్నాం, కాంపాక్టర్లు కొన్నాం. కానీ గత ప్రభుత్వం అన్ని మూలపడేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ ద్వారా 125 కోట్ల రూపాయలు యాక్చువల్గా పర్టికులర్గా స్వీపింగ్ మిషన్స్కి, కాంపాక్టర్లకి యాక్చువల్గా డిజైన్ చేసి యాక్చువల్గా శాంక్షన్ చేశాము. దాని మీద అధికారులు యాక్చువల్గా కొన్ని టెండర్లు పిలిచారు, కొన్ని పిలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో స్వీపింగ్ 100% బై మిషన్స్ జరిగేట్టుగా వీఆర్ వర్కింగ్. అయితే ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. మీరు కట్టే ట్యాక్స్లన్నీ ఆ అప్పులకే పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. కాబట్టి రాబోయే 2 సంవత్సరాల్లో అన్ని మున్సిపాలిటీస్లో 100% స్వీపింగ్ మిషన్ ఉండే విధంగా ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా టిట్కో హౌసెస్, ఈ టిట్కో హౌస్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా 2014-19లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఆ టిట్కో హౌసెస్ కూడా నేనే మంత్రిని. ముఖ్యమంత్రి గారు నాకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చిన రోజు ఒక మాట చెప్పారు, నారాయణ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమన్నారు. ఎంత ఖర్చైనా పర్వాలా ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమని. నేను అమరావతి రాజధాని కోసం
అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, రష్యా, జపాన్, మలేషియా, అష్కాబాద్, అస్థానా. అక్కడికి పోయినప్పుడల్లా అనేక పేదల కట్టిళ్ళు చూసా. అవన్నీ వచ్చి ముఖ్యమంత్రి గారికి వివరించా. సార్, ఈ దేశంలో ఎలా ఉన్నాయి, ఈ దేశంలో ఎలా ఉన్నాయి, ఈ దేశంలో ఎలా ఉన్నాయి, మన దేశంలో ఎలా ఉన్నాయంటే ఆయన ఆ దేశాల్లో ఉండేదానికంటే ఇంకా బాగా కట్టమంటే ఆ రోజు షీర్వాల్ టెక్నాలజీ అనేది వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ. ఈరోజు హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ కట్టే బిల్డింగ్స్ అవే. ఆ రోజు 2014-19 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒకే ఒక బిల్డింగ్ వైజాగ్లో ఉండింది, 32 అంతస్తులు. ఎక్కడా లేదు. ఎందుకంటే చదరబడికి 100 రూపాయలు ఎక్కువ అవుద్ది. వెరీ స్ట్రాంగ్. వైజాగ్లో ఒక్క దగ్గరే ఉండేది. ఈరోజు అందరూ కడుతున్నారు శ్రీవాళ్ళ టెక్నాలజీతో. అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చాం. హై క్వాలిటీ, అసలు ప్రతి వస్తువు హై క్వాలిటీ. 2x2 2 ఫీట్ బై 2 ఫీట్ ఏ గ్రేడ్ టైల్స్ వేసాం. ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్వుడ్. పేదవాళ్ళకి ఎవరికి టీక్వుడ్ బెటర్. టీక్వుడ్ టిట్కో హౌస్లో పెట్టిన టీక్వుడ్. అక్కడ వేసిన లేఅవుట్లో చక్కటి పార్క్ డిజైన్ చేసాం. ఆ లేఅవుట్లోకి ఎంఎస్ఎంఈకి కొంత ప్లేస్ వదిలాం. గత ప్రభుత్వం దాన్ని అంతా 1 సెంట్కి ఇచ్చేసేసి నాశనం చేసింది. కొన్ని వచ్చి లేఅవుట్ చేసి అమ్మేసింది. అన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజే. ప్రతి టిట్కో హౌస్లో ఓపెన్ డ్రైనే లేకుండా చేసాం. అలా చేస్తే గత ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసింది. 7 లక్షల హౌసెస్ మేము శాంక్షన్ చేసింది. 2014-19లో 5 లక్షల హౌసెస్కి టెండర్లు పిలిచాం. వర్క్ టేకప్ చేసాం. 38,000 కోట్లతో ఎంతో వేగవంతంగా టేకప్ చేసాం. కానీ ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం ఆ 7 లక్షలు తీసేసి 2,61,000 చేసింది. ఆ 2,61,000 పూర్తి చేస్తుంటే అవి చేయలే, అవి కూడా వదిలేసింది. ఈరోజు ఆ కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలా. ఆ 2,61,000 పూర్తి చేయాలంటే 7,000 కోట్లు కావాలి. ఇక్కడ అన్నిటికంటే ఇబ్బంది ఏంటంటే చాలా మంది పేరుతో లోన్ రైజ్ చేశారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వాల. బ్యాంకులో ఈఎంఐ కట్ అవుతుంది. వాళ్ళ అకౌంట్స్ అంతా ఎన్పీ అయిపోయినాయి. మొన్న ఈ మధ్య 140 crores రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎన్పీ అయిందని కట్టాం. ఇల్లు కట్టాలా, వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసేసింది గత ప్రభుత్వం. ఎంత దారుణం అది. వాళ్ళ అకౌంట్లో కట్ అయిపోతుంది. ఇలా గత ప్రభుత్వం ఈ టిట్కో హౌస్ని పూర్తిగా నాశనం చేసింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క రాబోయే విజయదశమికి అందులో ఉన్న 430 చదరపు అడుగులు 365 చదరపు పూర్తి చేయమని గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇచ్చారు. ఆ డైరెక్షన్లో ఈరోజు టిట్కో వర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా రేపు విజయదశమికి 365 చదరపు అడుగులు 435 చదరపు అడుగులు పూర్తి చేస్తాము. 300 చదరపు అడుగులు తర్వాత టేకప్ చేసి వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్ బాడీస్ అనేది స్వపరిపాలన. మన కేంద్రం ఇచ్చిన, పార్లమెంట్ ఇచ్చిన చట్టం ప్రకారం ఇవన్నీ లోకల్ బాడీస్. వాళ్ళకు కావాల్సిన పనులు చేసుకోవడానికి వాళ్ళు ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క కౌన్సిల్లో రిజల్యూషన్స్ పెట్టుకొని లైట్లు కావాలా, రోడ్లు కావాలా, ఎక్కడ వాటర్ వర్క్ ఉంది, ఎక్కడ వాటర్ వర్క్ అని వాళ్ళు కౌన్సిల్లో డిసైడ్ చేసుకోవాలా. వచ్చిన కలెక్షన్ కూడా వాళ్ళే డిసైడ్ చేసి ఖర్చు పెట్టుకోవాలా. కలెక్షన్ వాళ్ళ ఆధీనంలో ఉండాలా. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే సిఎఫ్ఎంఎస్లో 2014-19లో కూడా సిఎఫ్ఎంఎస్లో మేమే పెట్టాము. కానీ గ్రీన్ ఛానల్ ఉండింది. గ్రీన్ ఛానల్ అంటే ఆ డబ్బులు అక్కడ ఉండేవి, ఎవరు కావచ్చుంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళ డబ్బులు వాళ్ళు ఆడుకోవచ్చు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ డబ్బులన్నిటిని డైవర్ట్ చేసింది. విచ్చలవిడిగా అటెండ్ చేసింది. 3,000 కోట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో వాళ్ళు కట్టిన ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్లో వేరే దానికి డైవర్ట్ అయిపోయినాయి. 3,000 కోట్లు. ఆ 3,000 కోట్లు మున్సిపాలిటీస్లో ఉంటే వాళ్ళకి చక్కటి వాటర్ ఉండేది, డ్రైన్స్ ఉండేది.
ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు. ఒక ఇంట్లో ఒకరికి 30,000 జీతం వస్తుందంటే వాళ్ళ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఆలోచించుకుంటారు. రెంట్కి ఎంత ఖర్చు పెట్టాలా, పాలోడికి ఎంత ఖర్చు పెట్టాలా, కూరగాయలకి ఎంత ఖర్చు పెట్టాలా, ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టాలా, పిల్లలకు చదువు ఎంత ఖర్చు పెట్టాలా, పండగలకి ఎంత ఖర్చు పెట్టాలా, లేదా ఏదైనా ఇల్లు కొనుక్కుంటే దానికి ఎంత ఈఎంఐ కట్టాలి, చక్కగా ప్లాన్ చేస్తారు. కానీ ఒక రాష్ట్రాన్ని వెళ్ళిన ముఖ్యమంత్రికి ఫైనాన్షియల్ మినిస్టర్గా ప్లానింగ్ లేక అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవన్నీ కూడా ఈ వచ్చిన ప్రభుత్వం పేరు చేస్తూ అయితే ముఖ్యమంత్రి గారు అపారం చేస్తున్నారు. ఈ యొక్క 123 మున్సిపాలిటీస్ కూడా సిఎఫ్ఎంఎస్ నుంచి గ్రీన్ ఛానల్ ఇస్తూ ముఖ్యమంత్రి గారు చేయమని ఆదేశించారు. అది కూడా యాక్చువల్గా మొన్న 1వ తేదీ నుంచి ఇస్తామన్నారు. నేను నిన్న కూడా మాట్లాడాను. 4-5 రోజుల్లో అది కూడా ఇస్తున్నారు. అది 123 మున్సిపాలిటీస్కి ఒక రిలీఫ్, పెద్ద రిలీఫ్. ఎవరి డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉంటాయి, గ్రీన్ ఛానల్లో ఉంటుంది, వాళ్ళు వాడుకోవచ్చు. దానివల్ల ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చేసుకోగలరు. ఒకప్పుడు కాంట్రాక్టర్లు తనుకునేవాళ్ళు, 20% 30% లెస్ వేసేవాళ్ళు. ఇప్పుడు రాండ్రా బాబు టెండర్ ఏంటంటే ఎవరు రావట్లా. కారణం ఏంటంటే డబ్బులు లేవు కదా, మీ దగ్గర సిఎఫ్ఎంఎస్లో ఉన్నాయి కదా, మాకొద్దు బాబు అని దండం పెడుతున్నారు. అందుకనే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల తరఫున సిఎఫ్ఎంఎస్ని గ్రీన్ ఛానల్కి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే గత ప్రభుత్వం వాటిని అవసరం లేదన్నట్టుగా పెట్టేసింది. అంటే అవగాహన లేక, అంటే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో ఏం జరుగుతుంది, ఆల్రెడీ డెవలప్ అయిపోయిన కంట్రీస్లో ఏం జరుగుతుంది, మన దగ్గర ఏం జరుగుతుంది అనే కంపారిజన్ చూసుకోవాలా. అది గత ప్రభుత్వం చూసుకోవాలా. ఇంకా పాత పద్ధతిలో పారలు తీసుకొని చివరికళ్ళు తీసుకొని చిమ్మటం, తర్వాత కాలువల్లో మట్టి తీయటం, ఆ పరిస్థితుల్లో చేస్తూ వాటిలన్నిటి పక్కన పడేసింది. కొన్నిచ్చి స్ట్రక్ అయిపోయిన ఇంజిన్లు, కొన్నిచ్చి రిపేర్లు చేయిస్తున్నారు. అధికారులకు ఆదేశించాం, ఏవే రిపేర్లు అవుతాయి అవన్నీ రిపేర్లు చేయించమన్నాం. ఇక్కడ ఒక దగ్గరే కాదు, రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ అదే పరిస్థితి. నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన నా మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి. ఆఖరాకి 2014-19లో యాక్చువల్గా పేపర్స్, ప్లాస్టిక్ ఇట్లాంటి సక్ చేసే మిషన్లు కూడా కొన్నాం. అవి కూడా యాక్చువల్గా తీసి అవతల పారేశారు. ఈ మధ్య నెల్లూరులో 15 కొని ఉంటే అప్పుడు 14-19లో అవన్నీ తీసి రిపేర్ చేసి అన్నీ సెట్ అయినాయి 15. ఇలా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో ఉంది. మీరు చెప్పింది 100% కరెక్ట్. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. రెండు కారణాలండి యాక్చువల్గా. ఒకటి ఏంటంటే సిఎఫ్ఎంఎస్లో డబ్బులు వెళ్ళిపోయి అవి వెనక్కి రాక, కాంట్రాక్టులు కూడా చేయడానికి ముందుకు రాక, ఆల్మోస్ట్ ఏమైపోయిందంటే డబ్బులు లేనందువల్ల మున్సిపల్ కమిషనర్లు కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, అందరూ వదిలేశారు. ఇంకా మన అంటే ఆఖరాకి కలెక్షన్ చేయటం కూడా తగ్గించేశారు అధికారులు. నేను ముఖ్యమంత్రి గారు చెప్పా, సార్ ఎప్పుడైతే డబ్బులు సిఎంఎస్లో పోయి సిఎఫ్ఎంఎస్లోకి అది వేరే దానికి మళ్ళిస్తున్నారు, ఇంకెట్టా మన దగ్గర డబ్బులు లేవని మున్సిపల్ కమిషన్లు ట్యాక్సులు కలెక్ట్ చేయడం కూడా మానేశారు సార్. ఎందుకంటే డబ్బులు లేవు, వచ్చినవి తీసుకుని వేరే దాన్ని డైవర్ట్ చేసుకుంటున్నారు, మనం ఎందుకు చేయాలనే ఒక నిరుత్సాహం వచ్చింది. కాబట్టి ఇమీడియట్గా మనం చేస్తామంటే వెంటనే ముఖ్యమంత్రి గారు అనుభవం ముఖ్యమంత్రి కాబట్టి అర్థం చేసుకొని ఈరోజు సిఎఫ్ఎంఎస్ని రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి త్వరలో మీరు అన్నట్టుగా సిఎఫ్ఎం రిలీజ్ అయితే వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది కాబట్టి కొన్ని పనులు చేయడానికి నిదానంగా రాబోయే 4 సంవత్సరాలు మీరు అన్నట్టుగా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వాటర్కి సంబంధించి ఏంటంటే 2019 ఫిబ్రవరి నెలలో
ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు నేను శాంక్షన్ చేయించాం. 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని 2019 అంటే నేనే అప్పుడు మినిస్టర్ని 70% లోను 30% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇక 5,350 కోట్లు ఆగిపోయింది. మొన్న జూన్కి ఎక్స్పైర్ అయిపోయింది, టైం కూడా అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. అయితే మళ్ళీ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తే ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి మళ్ళా దాన్ని యాక్చువల్గా మొన్న మధ్య శాంక్షన్ చేయించారు. మళ్ళీ అది వచ్చింది. అదే కాకుండా అమృత స్కీమ్లో 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో కూడా మేజర్గా ఇంటింటికి వాటర్, దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వాల, అది కూడా ఆగిపోయింది. అంటే దాదాపు 13,000 కోట్ల రూపాయలు అటు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ స్కీమ్ కానీ రెండిట్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వక రెండు ఆగిపోయినాయి. రెండు కానీ పూర్తి అంటే 90% ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న 123 మున్సిపాలిటీలు ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. రెండు ఆగిపోయినాయి. ఆ రెండింటికి సంబంధించి రివైజ్ చేసాము. ఆ రెండు ఈ యొక్క జూన్లో టెండర్లు వస్తున్నాయి. జూలైకి టెండర్లన్నీ కంప్లీట్ చేసి ఆగస్టులో వర్క్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాల్లో ఆ వర్క్ పూర్తి చేసి 90% మినిమం 90% హౌసెస్కి డోర్ టు డోర్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరుగుతుంది. కడపే కాదు, పాత జిల్లా 10 కాన్స్టిట్యున్సీల్లో 10 మున్సిపాలిటీస్లో కూడా జరుగుతుంది ప్రోగ్రాం. అమృత వన్ కూడా అదేనండి. యాక్చువల్లీ మేము ఉన్నప్పుడు శాంక్షన్ చేసింది అది. గత ప్రభుత్వం దాన్ని ఆ యొక్క స్టేట్ షేర్ ఇవ్వక సెంట్రల్ ఆపేసింది. ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ ఇస్తారు, స్టేట్ దానికి మ్యాచింగ్ ఇస్తే రెండో ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. అది ఇవ్వక ఆపేసింది. ఈరోజు మళ్ళీ దాన్ని కూడా రివైజ్ చేసాం. అమృత 1 కావచ్చు, అమృత 2 కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి 90% ఏం సార్ 90% 100% అని ఎందుకు అంటలేదు. డే బై డే యాక్చువల్గా ఏంటంటే టౌన్లలో కొత్తగా లేఅవుట్స్ హౌసెస్ వస్తుంటాయి, కొత్తగా హౌసెస్ వస్తుంటాయి. మేము డిజైన్ చేసి ఇప్పుడు ఉండే వాటికి అందుకనే సేఫ్ సైడ్ ఏంటంటే 90% అంటున్నాం. వీలైనంతకు మ్యాక్సిమం అన్నిటికీ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇవాళ యాక్చువల్గా అధికారులతో చెప్పానండి. ఫస్ట్ ప్రయారిటీ సాలిడ్ వేస్ట్ అంటే రోజు వచ్చే చెత్త. సెకండ్ ప్రయారిటీ అంటే మున్సిపాలిటీకి సెకండ్ ప్రయారిటీ ఏంటంటే లిక్విడ్ వేస్ట్ అంటే ప్రతి ఇంట్లో వచ్చే బాత్రూమ్లు, తర్వాత వచ్చే టాయిలెట్స్, కిచెన్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో దాన్ని బయటికి పోయేదానికి డ్రైన్స్ కావాలి. ఈ రెండింటికే ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేయమన్నా దానికి కూడా కొంత ఫండ్ ఏదన్నా స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ తెచ్చి చేయటం జరుగుతుంది. అదే దానికి ఏదైతే కంప్లైంట్లు ఇస్తున్నారో వాటి మీద ఎంక్వైరీలు వేస్తున్నాం. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. చాలండి. థ్యాంక్ యూ. ఓకేనమ్మా, నువ్వు ల్యాండ్స్ మెయిన్ పార్ట్ ఆఫ్ నీ మీద డిపెండ్ అయింది మున్సిపాలిటీస్. Okay, thank you.